ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాకినాడ జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2025 కార్యక్రమం 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తెలిపారు. తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రత్యేక కేంద్రాల ఓటర్ల జాబితాలు అందుబాటులో ఉంటాయని పరిశీలించుకుని ఓటు లేని వారు మళ్లీ నమోదు చేసుకోవచ్చన్నారు. 2025 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండేవారు కొత్తగా ఫారం 6 ద్వారా ఓటు నమోదుకు దరఖాస్తులు అందజేయాలని కోరారు. శని, ఆదివారాల్లో 2 రోజులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు. ఓటర్ లిస్టులు అదేవిధంగా ఫారం 6, 7, 8 కూడా సిద్ధంగా ఉంచుకుని వాళ్ళకి ఉండమని చెప్పాం. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైనా 6 కానీ 7 కానీ 8 కానీ పెట్టాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు అక్కడ బిఎల్ఓస్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫార్మాట్ తీసుకుని వాళ్ళు పెట్టచ్చు. 6 అనేది ఏదైతే ఉందో అది కొత్తగా ఓటర్లు చేరడానికి, 7 అనేది డిలీట్ చేయడానికి, అబ్జెక్షన్ చేయడానికి, అదేవిధంగా ఫారం 8 అనేది ఏవైనా పేర్లు ఒక పోలింగ్ స్టేషన్ నుంచి వేరే పోలింగ్ స్టేషన్కి షిఫ్ట్ అవ్వడానికి, లేదా ఏవైతే సవరణలు ఉన్నాయో ఆ సవరణలు పేర్లు ఏవైనా మార్పులు అంటే ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వివరాలు మార్పులు ఏవైనా చేయాలనుకుంటే కూడా ఫారం 8 పెట్టచ్చు. దీనికి గాను మన దగ్గర ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు రేపు బిఎల్ఓలు మనకి అవైలబుల్గా ఉంటారు. వారికి మనం ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళి ఫార్మాట్స్ తీసుకుని అప్లై చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వీళ్ళు ఈరోజు రేపు ఉన్నది విషయాన్ని మన సూపర్వైజర్లు అదేవిధంగా ఈఆర్ఓలు కూడా వెళ్ళి ఈరోజు రేపు తనిఖీ చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే అప్లై చేయదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించవచ్చు.